హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. టుడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ గురించి ఒక న్యూస్ తిరుగుతుందండి. ఈ న్యూస్ ప్రముఖ సంస్థ అయిన రాయిటర్స్ ఉంది కదా, దాని నుండి రావటమే దీనికి గల మెయిన్ రీజన్ అండి. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం మన బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025 లో రాబోతుందండి. ఈ బడ్జెట్ లో సంవత్సరానికి 15 lakhs వరకు సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ ను తగ్గించాలని గవర్నమెంట్ థింకింగ్ చేస్తుందని రాయిటర్స్ తన యొక్క రిపోర్ట్ లో తెలియజేస్తుంది. ఈ తగ్గింపు ద్వారా మిడిల్ క్లాస్ పై ఉన్న భారాన్ని తగ్గించడం మరియు ఆర్థిక వ్యవస్థలో తగ్గిన కన్జంప్షన్ ని పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. యాక్చువల్ గా ఈ ట్యాక్స్ మ్యాటర్ రాయిటర్స్ కు చెందిన అఫీషియల్స్ తో ఇద్దరు అన్నోన్ అంటే ఎనానిమస్ గవర్నమెంట్ పర్సన్స్ డిస్కషన్ లోకి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి రాయిటర్స్ వారు ఫైనాన్స్ మినిస్టర్ని కోరటంతో కమ్యూనికేట్ చేశారు. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఇంకా రిప్లై ఇచ్చినట్లేరు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్ గా మీడియాకి ఇవ్వడానికి లేదు కాబట్టి వారు వారి వెబ్సైట్ లో జనరల్ పోస్ట్ కింద చేశారండి. ఇది యాక్చువల్ గా దీని గురించి. ఒకవేళ ఈ న్యూస్ కనుక రియల్ అయితే ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది తెలుస్తుందండి. హయ్యర్ ఆర్ఓఈ కలిగి ఉన్న కొన్ని ఆటో సెక్టార్ లో M&M, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హుందాయ్, ఐచరు, టీవీఎస్ మోటార్, హీరో మోటార్, అశోక్ లైలాండ్, ఎస్కాట్స్, ఒలక్ట్రా గ్రీన్ టెక్ ని చూడొచ్చండి. ఎఫ్ఎంసీ సెక్టార్లో అయితే ఐటీసీ, హెచ్యుఎల్, నెస్లే, బ్రిటానియా, డాబరు, టాటా కన్జ్యూమర్, మ్యారికో, కోల్గేట్, రుచి సోయా అండ్ పిఎన్జి హైజన్ చూడొచ్చండి. ఇదే విధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో డిక్సన్ టెక్, హెవెల్స్ ఇండియా, వోల్టాస్, బ్లూ స్టార్, అంబర్ ఎంటర్ప్రైజెస్, క్రాంపింగ్ గ్రీవ్స్, వర్ల్పూల్, సెలో వరల్డ్, యురేకా ఫోర్బ్స్ అండ్ టీటీకి ప్రెస్టేజ్ చూడొచ్చండి. ఒకవేళ డైరెక్ట్ స్టాక్స్ కనుక వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం అనుకుంటే కనుక ఆటో సెగ్మెంట్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ చూడొచ్చండి. నిపాన్ ఇండియా నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ కూడా చూడొచ్చు. ఎఫ్ఎంసీజీ అయితే ఎస్బీఐ కన్జంప్షన్ ఆపర్చునిటీ ఫండ్, యాక్సిస్ కన్జంప్షన్ ఫండ్ చూడొచ్చు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో అయితే టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ అండ్ కెనరా రోబాకో కన్జ్యూమర్ ట్రెండ్స్ ఫండ్స్ ని గురించి మనం పరిశీలన చేయొచ్చండి. మన జీకేలో నేను జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో రీసెర్చ్ లో ఒక పర్సన్ ని, ఈ పోర్ట్ఫోలియోస్ ని నేను రీసెర్చ్ చేయటం, అనాలిసిస్ చేయటం అండ్ మేనేజ్ చేయటం చేస్తుంటాము. యాక్చువల్ గా ముగ్గురుతో చేస్తుంటాం కలిపి. మెయిన్ గా నా ఎయిమ్ ఏంటంటే మినిమం 1 year నుండి మాక్సిమం 3 years లో డబుల్ అవ్వటానికి అవకాశం ఉన్న స్టాక్స్ ని క్యాచ్ చేయటం నా కోర్ వర్క్ అండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ని మీతో కూడా షేర్ చేసిన ప్రయత్నం మన టీం చేస్తున్నాం. ఈ క్రమంలో మనం చేస్తున్న వర్క్స్ ని కొన్ని మీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొస్తున్నాం. కమింగ్ మంత్స్ లో హెవీగా 3 to 5 ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. మన పోర్ట్ఫోలియోస్ ఏదైతే ఉన్నాయో జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ అయిన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ 3 క్యాప్లతో మనం కంపేర్ చేస్తాం. వీటికంటే బెటర్ గా ఉండటానికి మన టీం ప్రయత్నం చేస్తున్నారండి. అతి త్వరలో మరింత హై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా మన దగ్గర తీసుకొచ్చేకి ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ ఇన్ఫర్మేషన్ ని మన జీకే టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తున్నారండి మన టీము. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇది ఈ రోజు విషయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.